కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే నర్సాపూర్ పోలీసులు అత్యుత్సాహంతో కేసులు నమోదు చేశారని నర్సాపూర్ పట్టణానికి చెందిన కౌన్సిలర్లు గోడ రాజేందర్, బుచ్చేష్ యాదవ్, ఓంకార్ యాదవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి మణికొండ రామారావు అన్నారు. సోమవారం స్థానిక విలేకరులతో వాళ్ళు మాట్లాడుతూ తాము ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటున్న ఆకుల లక్ష్మణరావుకు చెందినటువంటి 605 గజాల భూమిని కబ్జా చేయలేదని, సేల్ డీడ్ ద్వారానే కొనుగోలు చేశామని తెలిపారు. ఆయన 2013లో స్థలం అమ్మి వచ్చిన డబ్బుతో లండన్ వెళ్లి తిరిగి డబ్బులు కావాలని కోర్టులో కేసు వేశారని, సెటిల్మెంట్ అయిన తర్వాత తిరిగి కోర్టులో కేసు వేసి డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమను డబ్బుల కోసం వేధించిన అన్ని సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, వీటి ఆధారంగా నర్సాపూర్ పోలీసులకు 8 నెలల కిందే లక్ష్మణరావుపై ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు కోర్టులో ఉన్న భూములపై సివిల్ సెటిల్మెంట్లకు పాల్పడుతూ వినకుంటే కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు. త్వరలోనే నర్సాపూర్ పోలీసుల తీరుపై హ్యూమన్ రైట్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కనీసం చార్జ్ షీట్ వేసే ముందు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు వాడే నోటీసులు ఇచ్చుకొని వాడే పోస్టర్లు వేసుకొని ఆ నోటీసులు సర్వ్ చేసినట్టు చేసేసారు. ఒక నోటీసులు రాలు, మళ్ళీ ఒక నోటీస్ పోలీస్ స్టేషన్ నోటీసులు తీసుకొని మొన్న అవేనే చేసారు. పోలీస్ సంతకాలు పెట్టాం. ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ వేసే ముందు ఒకరోజు ముందు మేము సంతకాలు పెట్టాం. మొత్తం మీద ఎన్ఆర్ఐ అంటే ఆయనకు డిపార్ట్మెంట్లో ఉన్న ఒక పెద్ద అధికారి సపోర్ట్ చేయాలనుకుంటారు. కాబట్టి చట్టంలో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక ఐజీ స్థాయి అధికారి ఆయన ఈరోజు ఐజీ స్థాయి అధికారి షిఫ్ట్ కూడా అయ్యిండు. ఇట్లనే మీదకల కొన్ని అల్లర్ల లోపల అది చేస్తే. కాబట్టి మేమేమంటున్నామంటే మనమేమంటామంటే ఇది సివిల్ సూట్ అనేది ఆయన రామారావు మీద ఒక పిటిషన్ ఫైల్ చేసిండు. పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరమే లేదు. అది కూడా కేసు నెంబర్ కూడా మేము ఇచ్చినాం. వాళ్ళకు కేసు నెంబర్ ప్రకారం పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పినాం. మనం ఎందుకు చేస్తున్నాం సార్ కేసు ఇచ్చిన అంటే మాకు ప్రెజర్ ఉంది బై, ఈజీగా చెప్తున్నారంటే ప్రెజర్ ఉంది బై. 3 వ్యక్తి 4 వ్యక్తి 5 వ్యక్తి కొనుక్కుంటూ వెళ్తుంటారు. ఇట్లా ఎంతమంది పైన కేసులు పెడతారంటే పోలీసు వాళ్ళు. కాబట్టి నర్సాపూర్ పోలీసులు కాకుండా మొత్తం మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం సివిల్ సెటిల్మెంట్లలో ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. సివిల్ సెటిల్మెంట్లు కనుక సాధ్యం కాకపోతే వెంటనే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టేటువంటి ప్రక్రియ మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఈరోజు కంకణం కట్టుకొని చేస్తాం. కాబట్టి అమాయకులైనటువంటి వాళ్ళపైన, వ్యాపారస్తుల పైన ఇట్లాంటి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? దాన్ని మళ్ళీ దాని పత్రికా రూపంలో పంపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ డబ్బులు ఇవ్వండి సెటిల్మెంట్ చేయనటువంటి ఫోన్ కాల్స్ కూడా మాకు చాలా అనేకంగా వస్తున్నాయి. మేము ఇచ్చినటువంటి పిటిషన్లని హెరాస్మెంట్ చేసినటువంటి పిటిషన్లు ఎక్కడా కేసు చేయలేదు పోలీసు వాళ్ళు. దానికి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎస్పీ గారు కూడా పంపించడం జరిగింది. కానీ ఏదైతే మేము బాధితులమవుతున్నామో, ఇక్కడ మేము డబ్బులు ఇచ్చి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఉంటామో, 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తికి వత్తాసు పలుకుతూ ఈరోజు అమాయకుల పైన, ఏదైతే వ్యాపారస్తుల పైన ఈరోజు కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి ఇతను ఎవరైతే సదరు వ్యక్తి ఇతను ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటున్నాడో, ఒకటే భూమిని 2కి 3కి అమ్మినటువంటి సందర్భాలు ఇతని పైన ఉన్నాయి. ఇతను ఇంతకుముందు 2-3 కేసులలో ఉంటే ఇతని పైన లుకౌట్ నోటీస్ పోలీసు వాళ్ళే జారీ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తులకు ఈరోజు పోలీసులు వత్తాసు పలుకుతూ